నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు ప్రధాన చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులు బీఆర్ఎస్ను వెంటాడుతుందా? సెట్ దర్యాప్తు ముగింపు దశకు చేరిందా? ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో ఛార్జ్ షీట్ వేసేందుకు సెట్ రెడీ అయిందా? అంతకన్నా కీలక ప్రశ్న, రాబోయే ఛార్జ్ షీట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరు మెన్షన్ చేయనుందా? కింది స్థాయి అధికారుల నుంచి ఉన్నత స్థాయి నేతల వరకు అందరి వాగ్మూలాలు నమోదు చేసిన సెట్ ఇప్పుడు చివరి నిర్ణయానికి వచ్చినట్లేనా? ఒకవేళ ఛార్జ్ షీట్ దాఖలైతే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇక్కడితో ముగిసినట్లేనా, లేదా ఇది ఇంకా పెద్ద రాజకీయ తుపానుగా ఆరంభ సూచనగా మారుతుందా? రేపో మాపో రాజకీయ నేతలు, కీలక ఆధారాలు అరెస్టు అవుతారన్న సంకేతాలు కూడా బలంగా వినిపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు ఒక అంకం ముగిసినట్లయినా సెట్ దృష్టి మొత్తం ఛార్జ్ షీట్ పైనే కేంద్రీకృతమైందా? కేసులో కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అందరినీ విచారించిన సెట్ అధికారులు రీసెంట్గా బీఆర్ఎస్ కీలక నేతల నుంచి సేకరించిన సమాచారంపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో సెట్ భేటీ కావడం కూడా ఈ కేసు కీలక దశకు చేరిందన్న సంకేతం బలంగా వినిపిస్తుంది. ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ దాఖలై ఉండగా ఇప్పుడు అదనపు ఛార్జ్ షీట్ వేసే దిశగా సెట్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ఛార్జ్ షీట్లో పెద్ద అయిన పేరు చేర్చాలన్న అంశంపై సెట్ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం న్యాయపరమైన చర్యనా, లేదా రాజకీయంగా మరింత దుమారం రేపే అడుగునా అన్న చర్చ ఇప్పుడు జోరుగా రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన ప్రశ్న ఒకటే, ఛార్జ్ షీట్లో కేసీఆర్ పేరు ఉంటుందా? ఇటీవల మాజీ సీఎం కేసీఆర్ను దాదాపు 5 గంటల పాటు విచారించిన సిట్ ఆ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయా? అధికారులు ఆయన సమాధానాలపై సంతృప్తిగా ఉన్నారా, లేదా మరిన్ని లింకులు బయటపడ్డాయా? కీలక ఆధారాల విచారణలో అందరూ పెద్ద ఆయన పేరు చెప్పినట్లు సెట్ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ఆ పేరు ఛార్జ్ షీట్లో ఉంటే రాజకీయ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇదే సమయంలో రేపో మాపో మరికొన్ని అరెస్టులు ఉంటాయన్న సమాచారం బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెంచుతుంది. ఈ అరెస్టులో రాజకీయ నేతలు, కీలక అధికారులు ఉంటారని వినిపిస్తున్న ఊహాగానాలు పార్టీలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పుడు కాకపోయినా జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు అరెస్టులు ఉంటాయన్న ప్రచారం కూడా రాజకీయ వేడి పెంచుతుంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్కు గతం కాదని, ఇప్పటికీ రాబోయే రోజుల్లోనూ వెంటాడే అంశంగానే మారుతుందా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లక్ష్మణ్ గారు, ఇప్పుడే సిట్ అధికారులు బంజారాహిల్స్లో భేటీ అయ్యారు. దాదాపు ఏదైతే డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో 7 మంది సభ్యులుగా ఉన్నారు. మరోవైపు ఏదైతే పెద్ద ఆయన అనే పేరు ఛార్జ్ షీట్లో నమోదు చేయాలి, ఆధారాలన్నీ ఉంటే ఒక్కసారైనా ఈ 5 ఏళ్ల లోపు కేసీఆర్ని అరెస్ట్ చేయండి అనేసి కూడా కాంగ్రెస్ నుంచి వినపడుతున్నటువంటి మాట, ఏం చెప్తారు? 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఏ అరెస్టులు చేయలేదు ఇప్పటి వరకు. ఎవడేమన్నా కేసీఆర్ని చేశారా, హరీష్ రావు చేశారా, కేటీఆర్ని చేశారా, ఎవరిని చేశారు వీళ్ళు? అంత పెద్ద ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద అవినీతి జరిగిందని ఎన్నికల ముందు ఆరోపణలు చేశారు. ఏదో ఒక కమిటీ వేశారు, ఆ విచారణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇస్తే సిబిఐకి రాశామన్నారు. సిబిఐకి పూర్తి వివరాలు ఇవ్వలేదని సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. సో అంటే కాలయాపన జరుగుతున్నది, కానీ ఏది కూడా మేజర్గా ఎవరిని అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే ఇవాళ కనపడడం లేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ముఖ్యమంత్రి లేదా మంత్రుల అన్నది వాళ్ళు ఆదేశాలు ఇవ్వకుండా ఎవరి ఫోన్లు ఉంటే వాళ్ళు ట్యాపింగ్ చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఏదైనా శాంతి భద్రతల అంశం వచ్చినప్పుడు అది మంత్రులు కానీ ముఖ్యమంత్రి చెప్పకపోయినా పోలీసులే ట్యాప్ చేసుకుంటారు, అది వేరే అంశం. ఇక్కడ రాజకీయ కోణంలో ఆలోచించినప్పుడు మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్తున్నప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులు, ముఖ్యమైన నాయకుల ఫోన్లు ట్యాప్ చేయాలి అంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి లేదా సంబంధించిన మంత్రుల యొక్క అనుమతి లేకుండా చెయ్యరని నేను అనుకుంటున్నాను. అయితే ఎవిడెన్స్ ఏంది? ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళు చెప్పాలి, మేము కాదు చేసింది, పైనుంచి మాకు పలానా ఆదేశాలు ఉన్నాయి, ఉంటేనే మేము చేయగలిగాము అంటే అప్పుడు పై వాళ్ళను కూడా
కేసులో ఖచ్చితంగా చేరుస్తారు. వాళ్ళు చెప్పారా లేదో తెలియదు ఇప్పటి వరకు. కానీ వాళ్ళు అరెస్టులు చేసిన ఛార్జ్ షీట్ల్లో ఎవరి పేర్లు రాలేదు. అందువలన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా తేలుతుందా అంటే ఏం తేలుతుంది? ఇప్పుడు పిలిచారు, మాట్లాడారు, కేటీఆర్ మాట్లాడారు, కేసీఆర్ తో మాట్లాడారు. ఏం ఎవిడెన్స్లు ఉన్నాయి? ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ చెప్పి ఉన్న ఒప్పుకుంటారా మేము చెప్పామని? అది ఏది వాళ్ళు ఓపెన్ గా స్టేట్మెంట్లు చెప్తున్నారు కదా. శాంతి భద్రతల విషయంలో కానీ లేకపోతే తీవ్రవాదుల విషయంలో కానీ ఖచ్చితంగా ట్యాప్ చేసే అధికారం పోలీసులకు ఉంటది. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారేమో మాకు తెలీదు, మేమేం ఆదేశాలు ఇవ్వలేదని చెప్తున్నారు కదా. మరి ఇక్కడ ఎట్లా ఏం ఆధారాలు తీసుకుంటారు? ఇక్కడ ఎలా ఉంటుందంటే ట్యాప్ చేసిన తర్వాత రికార్డు చేసి ఇప్పుడు ఫలానా రికార్డు నాకు వినిపించు అని ఒక మంత్రో లేకపోతే ముఖ్యమంత్రి చెప్పారనుకోండి, తీసుకెళ్ళి వినిపిస్తారు. వినిపిస్తే అది ఎవిడెన్స్ ఎట్లా దొరుకుతుంది? ఈరోజు టేప్ అంటే రికార్డ్ అయింది నా ఫోన్కి పంపించారనుకోండి, దొరికిపోతుంది. నీకెందుకు పంపించారు, ఏం సంబంధం నీకు అని. సో ఇప్పుడు అట్లా ఏం జరిగి ఉండదు, చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంత ఈజీగా ఎవిడెన్స్ దొరికే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు మేము చెప్పలేదు, మేము అసలు ట్యాప్ చేయమనే చెప్పలేదు అంటారు వాళ్ళు. ఒకవేళ బలవంతంగా ఇప్పుడు ఛార్జ్ షీట్ లో మీరు ఇందాక అన్నట్టు ఛార్జ్ షీట్ లో వాళ్ళ పేర్లు చేర్చినా కూడా కోర్టుకు హాజరయ్యి వాళ్ళు మేము చెప్పలేదు అనే చెప్తారు, కానీ చెప్పామని ఒప్పుకోదు. చెప్పాము, ఆదేశాలు ఇచ్చామనేది రిటర్న్ గా ఉండవు కదా. సో రిటర్న్ గా ఉండనప్పుడు ఓరల్ ఆదేశాలు ఎవిడెన్స్ ఏముంటది? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ చెప్పారు అనుకుందాము, అరెస్ట్ అయిన అధికారులు వాళ్ళు చెప్పితేనే, అంటే ముఖ్యమంత్రి కేటీఆర్ కేసీఆర్ చెప్తేనే మేము చేశామని కోర్టులో అన్నారు అనుకోండి, దానికి ఎవిడెన్స్ ఏమి అంటారు? ఏమన్నా నీకు రిటర్న్ ఆర్డర్ ఉందా? లేదు. పోనీ ఓరల్ ఆర్డర్ ఏమైనా ఉందా అంటే నువ్వేమైనా వాయిస్ రికార్డ్ చేసావా వాళ్ళ ఆదేశాలు ఇస్తుంటే? లేవు. మళ్ళీ అట్టప్పుడు ఎలా చెప్పగలుగుతావు? ఇప్పుడు పోలీసులకు స్వేచ్ఛ ఉంటది, వాళ్ళు ఎవరి ఫోన్లు అవసరమో వాళ్ళే ట్యాప్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్మిషన్స్ తీసుకుని అధికారికంగా ట్యాప్ చేశారా అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క హోంశాఖ పర్మిషన్ తీసుకునే ఈ శాంతి భద్రతల విషయం వచ్చినప్పుడు కానీ, టెర్రరిస్టుల విషయం వచ్చినప్పుడు కానీ, ఏదైనా విద్రోహ చర్యలు జరుగుతున్నాయన్నప్పుడు కానీ, లేకపోతే ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నప్పుడు కానీ ఖచ్చితంగా ట్యాప్ చేస్తారు. దానికి రీజన్స్ ఉండాలి. మీరు చెప్తున్న విధంగా కూడా లక్ష్మణ్ గారు ఏదైతే శాంతి భద్రతలు కానీ, ఉగ్రవాద కదలికలు కానీ, మావోయిస్ట్ కదలికలు కానీ, అలాగే ఏదైనా ప్రభుత్వాన్ని కూల్చేటువంటి చర్యలు ఇట్లాంటివి జరిగేటప్పుడు కూడా ఇంటెలిజెన్స్ అనేది ఒక సంస్థ ఐబీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఏ ప్రభుత్వానికైనా, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికైనా. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆ నిఘా వ్యవస్థ అనేది నిఘా వ్యవస్థలాగా పనిచేయాలి. కాకపోతే ఏదైతే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల కన్నుసన్నల్లో జరిగిందనేది ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి వాదన. మరి ఆ విధంగా ఏదైతే సొంత ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ను వాడుకుని ఉంటే, ఆధారాలు కూడా ఉంటే, ఈ 2 ఏళ్ల కాల వ్యవధిలో ఎంతోమంది అధికారులను విచారించారు, ప్రజాప్రతినిధులను అధికారులను కూడా విచారించారు, ప్రజాప్రతినిధులను కూడా. ఈ ఆధారాలు కనుక ఉంటే కేసీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయడానికి ఇబ్బంది ఏముంటుంది? చేయొచ్చు. అరెస్ట్ చేస్తే ఏంటి, బలమైన ఆధారాలు ఉంటే రిమాండ్ పొందుతారు, లేదంటే బెయిల్ కూడా ఇచ్చేస్తారు వెంబడి. ఊరికే సస్పెక్టెడ్ అంటారంటే అనుమానంగా ఉంది అని, అలాంటి పదాలు వాడితే వెంటనే బెయిల్ వస్తుంది. అందువలన ఏ సెక్షన్లు పెడతారు, ఏం ఆధారాలు ఉన్నాయి అన్నది మనకైతే ఏమి ఇప్పటి వరకు ఏం తెలియటం లేదు. లక్ష్మణ్ గారు, ప్రధానంగా ఏదైతే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కక్ష సాధింపు చర్యలకు అనేది పాల్పడడం మనం మామూలుగా చూస్తుంటాం. ఏ ప్రభుత్వాలు మారినా కూడా ఆ ప్రతిపక్ష నాయకుడిని ఏదో కొద్ది రోజులైనా కూడా జైల్లో పెట్టాలనేసి కూడా, ఏదో ఒక కేసులో పెట్టాలనేసి కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం అయితేనే, ఆ పార్టీలో ఉన్నటువంటి సహచర
ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రధానంగా చెప్పుకొస్తూ వస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో భాగంగా మనం చూసాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నంద్యాలలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, అంతకు మునుపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం, ఇప్పుడు కూడా ఏదైతే మనం చూసాం ఓటుకు నోటు కేసులో కూడా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భాలు చూసాం. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా కేసీఆర్ని కూడా అరెస్ట్ చేసి ఏదో కొద్ది రోజులైనా పెడదామా అన్న భావన కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ వినపడుతుంది. ఏంటి ఆ పెద్ద ఆయన ఈయనే అని అనుకోవచ్చా మనమంతా? పెద్ద ఆయనకి ఎవరున్నారండి? పార్టీకి అధినాయకుడు ఆయనే. ఆయన తప్ప ఇంకొక పెద్ద ఆయనలు ఎవరున్నారు? ఇక్కడ ఉన్నది ఒకే పెద్ద ఆయన. ఏం నలుగురు ఉంటే ఆ నలుగురులో ఎవరు అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా నేను, కొంత నాటకాలు ఆడుతున్నారు తప్ప చిత్తశుద్ధి అన్నది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీకి. చిత్తశుద్ధి ఉంటే 2 సంవత్సరాల కాలం అవసరం లేదు. ఎప్పుడో అరెస్టులు చేసి ఉండాలి. అంత దమ్ములు ఈ ప్రభుత్వానికి లేవని నేను అనుకుంటున్నాను. లోపాయికారిగా ఏదో సర్దుబాటు చేసుకుంటున్నారని అనిపిస్తుంది అని ప్రజలు కూడా, నేనే కాదు, ప్రజలు కూడా అలా అనుమానిస్తున్నారు. వీళ్ళు ఏం చెయ్యరు, పొట్టి నాటకాలు అని. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏదో హంగామా చేశారు, నోటీసులు ఇచ్చారంట, విచారించారంట. చేయమనండి, అరెస్ట్ చూద్దాం. మరి దానికి అరెస్ట్ చేయడానికి 24 గంటలు అవసరమా? అంటే ఇప్పుడు 1 గంట చాలు. చేయలేదే. ఇప్పుడు చేస్తే ఏమైపోతుంది? మళ్ళీ ఏం చెప్తారు? ఒకవేళ మనం ఎవరైనా ప్రశ్నిస్తే, ఇప్పుడు చేస్తే సింపతి వస్తుంది, సింపతి వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పెరుగుతాయి, కాంగ్రెస్ పార్టీ మైనస్ లేకపోతుంది, అందుకని ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇది రైట్ టైం కాదు, ఎలక్షన్లు అయినాక అనేది కూడా మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. కొన్ని ఎలక్షన్లు అయినాక చేస్తారా అంటే నేనైతే అనుకుంటున్నా చెయ్యరు. సరే, కోర్టులో ఒకవేళ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేటప్పుడు పేరు ప్రస్తావన చేసినా కోర్టు తర్వాత వాళ్ళు హాజరై దానికి సమాధానం చెప్పుకుంటారు. అంతవరకు ఏమైనా అవకాశం ఉందేమో తప్ప, అంటే ఊరికే ఛార్జ్ షీట్ లో పేర్కొనడం తప్ప అరెస్టులు చేస్తారు అనేది ఒకటి భ్రమనే నేను. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది విచారణలతోనే కాలం వెల్లదీస్తుందా కాంగ్రెస్ పార్టీ? ప్రధానంగా ఒకవేళ మమ్మల్ని అరెస్ట్ చేయండి అనేసి మీ దగ్గర ఆధారాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. లేదు, ఒకవేళ అరెస్ట్ చేస్తే ప్రధానంగా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు అయితేనే, ఇక జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఒకవేళ లేదు, ఏం లేదు, అరెస్ట్ చెయ్యరు, సమస్య లేదు, చెయ్యరు. మున్సిపల్ ఎలక్షన్స్ చెయ్యరు. ఒకవేళ లేదు, ఏం లేదు. చేసే వాళ్ళు ఉంటే నిన్న మొన్న ఎప్పుడో అసలు విచారణ జరిగిన మరుసటి రోజు చేసి ఉండాలి. చేయలేదు. కేటీఆర్ను విచారణ చేశారు, మరుసటి రోజు చేసి ఉండాలి. చేయలేదు కదా. అంటే వాళ్ళు అన్ని డినే చేసి ఉంటారు. ఇప్పుడు విచారణకు పిలిచి విచారణ చేసినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా నేను తప్పు చేసిన అని? చేసి ఉంటే కూడా మర్డర్ చేసినోడే ఒప్పుకోడే, నేను మర్డర్ చేయలేదు, నా మీద అన్యాయంగా కేసు పెట్టారు, కుయ్యంబరం అంటాడు. ఎందుకు ఒప్పుకుంటారు? ఏదో చూపిస్తారనుకోండి, ఇదిగో చూడు మీరు చెప్పారంటే ఏం ఆధారాలు ఉంటాయి అక్కడ? ఓరలు ఉంటాయి అనుకో, ఆ ఓరలు కోర్టులో నిలబడు, ఏదైనా రిటర్న్గా ఉంటే నిలబడతాయి. మరి అట్లాంటివి ఏమైనా చూపించారా? అట్లాంటివి ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టానికి వ్యతిరేకం కదా. ఇవన్నీ కూడా కోర్టులో రేపొద్దున ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేటప్పుడు అప్పుడైనా కూడా ఆధారాలు ఉండాలి. లేదంటే నేను చెప్పాను కదా ఇందాక, ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో ఆ అధికారులు వాళ్ళు వెరీ క్లియర్గా చెప్పి ఉండాలి. వాళ్ళు చెప్పినట్టు ఏమి ఎక్కడ మనకు లీకేజీలు కూడా రాలేదే. వాళ్ళ అనలు చెప్తే మేము చేసాము అని. సార్, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ఈ కార్ రేసులో అవినీతి జరిగింది, కేటీఆర్ని విచారణ పిలిపించారు. పెద్ద ఎత్తున ఈ కార్ రేసులో కూడా మనం చూసాం, దాదాపు 500 కోట్ల మేర. మరోవైపు గొర్రెల స్కామ్లో కూడా అవినీతి జరిగిందనేసి కూడా వీటన్నింటినీ విచారించారు, పిలిపించారు. ఆ తర్వాత విచారణకి మాత్రమే పరిమితమయ్యాయి ఈ 3 అంశాలు. మరొకవైపు ఫోన్ ట్యాపింగ్ కూడా దాదాపు 2 ఏళ్ల నుంచి విచారణకు మాత్రమే పరిమితమైంది. ఏంటి వీటన్నింటినీ కాలయాపన చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా? కాలయాపన అవకాశం ఏంది? కాలయాపనే జరుగుతున్నది. 2 years దాటిపోయింది. ఇక్కడ ఒక కేసు ఎఫ్ఐఆర్ అయిందంటే
ఎవరు దాంట్లో బాధ్యులు అనేటువంటిది తేల్చడానికి 2 సంవత్సరాలు అవసరమా? అవసరమే లేదు. వెంటనే తెలిసిపోతుంది ఎవరు చేశారు, ఏంటి, నిధులు ఎవరికి మళ్ళీ ఆ, ఆ, ఈ యొక్క స్కాములో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు సంతకాలు పెట్టారు అనేటువంటిది పరిశీలన చేయడానికి నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చేమో, 3 నెలలు పట్టొచ్చు. 2 సంవత్సరాలు అయినా కూడా ఏం చేయగలుగుతారు? ఏం చేయలేదు. అదేమంటే అండర్ ఇన్వెస్టిగేషన్ గా దర్యాప్తు చేస్తున్నామని చెప్తుంటారు. ఇక్కడ చిత్తశుద్ధి ఉంటే గనక పోలీసులకు ఫ్రీడమ్ ఇవ్వగలిగితే, పోలీసులు చూడండి, మనం అనేక కేసులు చూస్తున్నాము. ఒక మర్డర్ కేసు, దొంగతనం కేసు, రేప్ కేసుల్లో పోలీసులు టీములుగా ఏర్పడి వెంబడి పడి వారం రోజుల లోపల ఎవరు దొంగతనం దోపిడీ చేశారో పట్టుకోగలుగుతున్నారు, ఎవరు రేప్ చేశారో చెప్పగలుగుతున్నారు, ఎవరు మర్డర్ చేశారో చెప్పగలుగుతున్నారే. అలాంటివి ఇవి చెప్పలేరా? ఇవన్నీ ఆన్ రికార్డ్స్ కదా, రికార్డ్స్ అని దొరుకుతాయి కదా. ఇవి ఎందుకు చెప్పలేరు? ఎవరు చేశారు ఏంటి అన్నది ఎందుకు 2 సంవత్సరాలు దాటిపోయినా అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి కేసులు ఇంకా? అంటే మనకు అక్కడే అర్థమవుతున్నది చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి, లోపాయికారుగా ఏదో సర్దుబాటు చేసుకుంటున్నారేమో అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. కేసీఆర్ కుమార్తె కూడా ప్రధానంగా ఆరోపిస్తూ వస్తుంది, నా భర్త అనిల్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారనేసి కూడా. మరి ఆ దిశగా ఏదైతే మరొకసారిని కవితను కూడా పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంటుందంటారా? స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం? ఇప్పుడు భర్త యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే భర్తను పిలిపించి ట్యాప్ చేశారా లేదని అడుగుతారు, కానీ ఆమెను ఎందుకు పిలుస్తారు? ఆమెను పిలవరు. ఆమె ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఆమెను పిలిచి వివరణ అడుగుతారు. ఎప్పుడు చేశారు, ఏంటి, ఏ కాల్ వచ్చింది, ఎన్ని గంటలకు వచ్చింది, ఎంతసేపు ట్యాపింగ్ చేశారు అనేది చూస్తారు. అలాగే ఫోన్లు ట్యాపింగ్ జరిగిందా లేదా అన్నది కూడా ఇవాళ సాఫ్ట్వేర్లు అన్నీ వచ్చాయి కాబట్టి ఈజీగా కనిపెట్టగలుగుతారు. ఏ నంబర్ నుంచి వచ్చింది, లేకపోతే ఇంటర్నెట్ నుంచి వచ్చిందా. ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి వస్తాయి కాల్స్, ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ చేసుకుంటారు ఫోన్, చేసుకునేసి ఆ యొక్క మిషన్లో ఎంటర్ అయిపోయి అందులో నుంచి రికార్డ్ చేస్తారు, వింటారు. 2 జరుగుతుంది. ఈ మిషనరీ అంతా కూడా విదేశాల నుంచి తెప్పించుకున్నారు అన్అఫీషియల్ గా, అది కూడా అఫీషియల్ కాదు. అక్కడే తెలిపోతున్నది కదా, ఆ మిషనరీ అన్నది అన్అఫీషియల్ గా వచ్చింది, అన్అఫీషియల్ గా ఒక ఇంట్లో పెట్టారు, అక్కడ ట్యాప్ చేశారు అనేది తేలిపోయింది కదా. తేలిపోయినప్పుడు అది అక్రమంగా చేశారనే కదా దాని అర్థము. అఫీషియల్ అయితే పోలీసు హెడ్ క్వార్టర్స్ లో జరగాలి కదా అట్లాంటివన్నీ. ఒక ప్రత్యేకమైన గదిలో ఇప్పుడు టెర్రరిస్టులను పట్టుకోవాలి అంటే ట్యాప్ చేస్తారు. అనధికారికంగా చేస్తారా? చేయరు, అధికారికంగానే చేస్తారు. కంట్రోల్ రూమ్ నుంచి చేస్తారు, లేదా సెంట్రల్ ఆఫీస్ నుంచి చేస్తారు, ఎక్కడి నుంచి అయినా చేస్తారు. ప్రైవేట్ ఇల్లో కూర్చొని చేస్తారా? చేయరు కదా. లక్ష్మణ్ గారు, నిన్న మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ మీద ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఉద్యమకారుడు అయితే ఫోన్ ట్యాప్ చేయొచ్చా, జాతిపిత అయితే ఫోన్ ట్యాప్ చేయొచ్చా అనేసి పెద్ద ఎత్తున ఆయన కూడా ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి ఆయన మాట్లాడుతున్నటువంటి అటువంటి పరిస్థితుల్లో కూడా నిజంగా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి అనేసి కూడా ఇప్పటికే ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతుంది తెలంగాణలో. మరొకసారి కేసీఆర్ని సిట్ అధికారులు మరొకసారి విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉండవచ్చా? కాదండి, ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఆయన ఎలా ట్యాప్ చేస్తారు అని మాట్లాడుతున్నారు తప్ప, ఆయన ట్యాప్ చేశాడు, ఆయన మేము 24 గంటలు అరెస్ట్ చేస్తాము అని అనమని చూద్దాం. అనలేదు. అరెస్ట్ చేస్తామని అనలేదు, లేదు పోలీసులు ఆదేశించారు అరెస్ట్ చేస్తారని చెప్పడం లేదు, లేదు ఎవిడెన్స్ దొరికింది అనటం లేదు. ఆయన చేశాడు అంటాడు. ఆయన చేశాడా? ట్యాప్ కాదు కదా, అధికారులు చేశారు. ఆయన కాదు కదా చేసింది. మరి ఇక్కడ రాజకీయంగా ఎన్నికల్లో బదనాం చేయటానికి ఆ పదాలు వాడుతున్నారు తప్ప అందులో చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ప్రజలు ఆలోచించుకుంటారు కదా. మరి చేయగలుగుతారా? చేయాలంటే ఎంతసేపు అండి చేయాలనుకుంటే? ఇవన్నీ ఒట్టి మాటలు అంతే, ఎన్నికల ప్రచారానికి తప్ప ఏమీ జరగదు. ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక ఎక్విప్మెంట్స్ సహాయంతో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో
ప్రధానంగా జరిగిందనేసి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే కాంగ్రెస్ నేతలు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది వాళ్ళు సీఎంగా ఉన్నప్పటి పరిస్థితుల్లో కేసీఆర్ అప్పటి నుంచి ఈ వాదన అయితే వినపడుతుంది. అప్పుడే బండి సంజయ్ కూడా ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు, మేము పోలీసులు కూడా కంప్లైంట్ చేశాం, ఎస్పీ స్థాయి అధికారులు ఐజీ స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ చేశామనేసి కూడా ఆ ప్రభుత్వంలోనే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రధానంగా ఆరోపించారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా సీఎం అయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఏమైనా ఈ విచారణ 2 ఏళ్ల వరకు కాలయాపన చేస్తున్నారు. మరి ఇది ఓ కొలిక్కి వచ్చేటువంటి అంశం అనుకోవాలా? రావాలి మరి కొలిక్కి. ఎంతకాలం టైం తీసుకుంటారు? ఇప్పుడు ఎన్నికల ముందు ఆరోపణలు చేయడం కాదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చిత్తశుద్ధి కూడా నిరూపించుకోవాలి కదా. కొట్టి ఆరోపణలు చేసే ప్రయోజనం ఏముంది? ఏంటి రాజకీయ నాయకులే కాకుండా అలాగే ఎవరైతే సినీ ప్రముఖులు ఫోన్ ట్యాపింగ్ జరిగాయి, బిజినెస్ మ్యాన్లు ఫోన్ ట్యాపింగ్ జరిగాయి అనేసి కూడా మొత్తానికి దాదాపు 500 మంది సాక్షులు కూడా విచారించారు. పక్కా ప్రణాళికతో ఒక డేటానైతే సిట్ అధికారులు మెన్షన్ చేశారు. మరి ఛార్జ్ షీట్లో కూడా కేసీఆర్ పేరు నమోదైతే మొత్తానికి ఆయన మరొకసారి విచారణకు పిలిపించి ఆయన డేటాని ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవాలా? ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి మిషనరీ తెప్పించారు అనధికారికంగా, అందులో నుంచి టేప్ చేశారు. ఇప్పుడు ఆ మిషనరీ స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అందులో నుంచి ఎక్కడెక్కడికి ఫోన్లు పోయాయో ఆ జాబితా వచ్చింది. వచ్చినప్పుడు అందులో జర్నలిస్టులు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీరు అన్నట్టు 500 మంది, ఇంకా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరి ట్యాప్ ఎందుకు చేశారు మీరు అంటే, మేము శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని అనుమానాలు వచ్చి చేశాము అని వాళ్ళు చెబితే గనక వీళ్ళ మీద ఎలా నిరూపణ అవుతుంది? ఇప్పుడు సినిమా యాక్టర్లు కూడా చేసి ఉండొచ్చు. సినిమా యాక్టర్లు వాళ్ళు కూడా కుట్ర చేస్తున్నారేమో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అనే అనుమానం వచ్చి చేశాము అంటారు. కానీ వాస్తవాలు వేరుంటాయి. కేటీఆర్ చెప్తే చేశారు అని, కేటీఆర్ ఒప్పుకుంటాడా నేను చెప్తే చేశారు వాళ్ళని? నాకేం తెలుసు అంటున్నారు కదా వాళ్ళు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మాకేం తెలుసు, ఇదంతా బూటకం అంటున్నారు. అందువలన నీకు ఎక్కడో ఒక చోట ఆధారం క్లియర్గా దొరకతే తప్ప వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధానమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ రావు అలాగే శ్రవణ్ రావు, భుజంగ్ రావును కూడా విచారించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అందరి డేటాను రికార్డ్ చేశారు, ప్రజాప్రతినిధుల డేటాను రికార్డ్ చేశారు. మొత్తానికి ఇది ఫైనల్గా సిట్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశం ఎటువైపు ఫైనల్గా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఇది తుది దశకు క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా? అరెస్ట్ల పర్వం దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఫైనల్ కన్క్లూడ్. ఇప్పుడు అరెస్టులు చేయాలని ఏం చట్టం ఏం చెప్పదు. ఒకవేళ ఆధారాలు దొరికితే ఛార్జ్ షీట్ లో పేర్లు ప్రస్తావన చేయొచ్చు, అరెస్టు చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ ఛార్జ్ షీట్ లో పేర్లు పేర్కొన్నప్పుడు కోర్టు నోటీస్ ఇస్తుంది, కోర్టు పిలుస్తుంది, కోర్టులో సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందువలన ఏంటి, ఈ కంపల్సరీ అరెస్ట్ చేయాలనేది ఏమైనా క్రిమినల్ కేసో లేకపోతే దొంగతనమో దోపిడో కాదు. దొంగతనమో దోపిడీ అయితే ఏమైపోతుంది అంటే ఆ దొంగతనం కాబడినటువంటి వస్తువులు కానీ డబ్బు కానీ రికవరీ చేయాలి. ఆ రికవరీ చూపాలి కాబట్టి అరెస్టు రికవరీ చూపుతారు. ఇట్లాంటి ఫైనాన్షియల్ అఫెన్స్ కేసులు కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కంపల్సరీ అరెస్ట్ చేయాలని ఉండదు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఈయన ఊరి నుంచి పారిపోతాడు, ఇతను ఎప్పుడు విదేశాలు తిరుగుతుంటాడు, రేపు పొద్దున కోర్టు రాడు అనేటువంటి కారణాలు ఉంటే కొంతమందిని అరెస్ట్ చూపిస్తారు. రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎక్కడికి పోతారు? పారిపోతారా అనేది వస్తుంది. కాబట్టి కంపల్సరీ అరెస్ట్ అనేది, ఒకవేళ కోర్టులో విచారణ జరిగి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఆయన అరెస్ట్ చేయాలి, మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే, దానికి కారణాలు చెబితే అప్పుడు కోర్టు అరెస్ట్ చేయండి అని కూడా చెప్పొచ్చు. అందువలన ప్రస్తుతం అయితే ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి
రాజకీయ పరంగా మనం ఆలోచించినప్పుడు అరెస్టు చెయ్యరని నేను అనుకుంటున్నాను. రైట్ ఉపల్ లక్ష్మణ్ గారు, ఫోన్ ట్యాపింగ్ అంశంపై లైవ్లోకి వచ్చి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తుంది. మొత్తానికి అధికారులు ఉన్నటువంటి ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, భుజంగ్ రావు, రాధాకిషన్ రావుతో పాటు ప్రజాప్రతినిధులైనటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, అలాగే ఎంపీ సంతోష్ రావుతో పాటు తాజాగా బీఆర్ఎస్ గులాబీ బాస్ కేసీఆర్ను కూడా విచారించారు. ఏదైతే కేసీఆర్ పేరు సిట్ ఛార్జ్ షీట్లో కన్నా నమోదైతే ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొత్తానికి కేసీఆర్ని మరొకసారి సిట్ విచారణకు పిలుస్తారా లేదా అన్నది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.